దేహములో సగభాగముగా మనుగడలో సహచరిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచరిగా నారిగా సహకారిగా శ్రీనిరు నిలిచినాడు దేవుడు నారిగా సహకారిగా మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు. ఒంటరిగా ఉండరాదని సంతగా ఉండమేలని ఒంటరిగా ఉండరాదని సంతగా ఉండమేలని శిరస్సుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరస్సుగా నిలవాలని వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. అతి ప్రియుగా కలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియుగా కలములతో వృద్ధి పొందగా చేసినాడు దేవుడు. పేరుగా ఉన్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం. వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు.
ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఇందు నిమిత్తం ఇక్కడ ఈ ప్రార్థన కూడికి ఏర్పాటు చేసిన మీకు తెలుసు ప్రభువా. నాయన చిన్న మరి ఫాతిమా వివాహాల సందర్భంగా మేమందరం ఇక్కడ చేరి ఉన్నాము. నువ్వు నాయన ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా జరిగించమని అడుగుతున్నా ప్రభువా. చేరిన బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇరువైపుల కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించమని, వివాహం జరుగుతుండగా నీవే తోడుగా నీడగా ఉండి నడిపింపును దయచేయమని మన ప్రభువును మన రక్షకుడినైన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సమయమైనదని ఆలోచించకుండా భోంచేసిన వాళ్ళు వచ్చి మీకు ఏర్పాటు చేయబడినటువంటి కుర్చీలలో వచ్చి కూర్చోవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ఓ శ్రేష్టమైన ప్రణాళిక. ఈ సృష్టిని ఏలుటి కొరకు ఒక పురుషుణ్ణి నిర్మించాడు. ఆ పురుషుని యొక్క నిర్మాణం ఆయన పోలికలోను ఆయన స్వరూపంలో కూడా నిర్మించబడి, ఆ ఉద్దేశంతో పురుషునికి ఓ స్త్రీని చేయాలనుకొని ఆలోచించి ప్రత్యేకంగా చేస్తే వారు కలిసి జీవించడానికి ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన ప్రభువు ఆదామన్న మాట, ఇది నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం, ఇది నా నరుల నుండి తీయబడింది కనుక నారి అనబడును అని చెప్పాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. స్త్రీ పురుషుడు ఇద్దరూ కలిసి ఉండుట అది దేవుని చిత్తం, అది దేవుని ప్రణాళిక కూడా. వాస్తవానికి మీరు గమనించండి, దైవ చిత్తం అనేది మన ఆలోచనలకి విభిన్నంగా ఉంటాయి. వాస్తవానికి ఆదాము నాకు ఒక స్త్రీని తయారు చేయమని ఎందుకండి, అప్పుడు మీకు అవసరమైన ఏవో అది నేను చిన్నయ్య, రెండోది ఫాతిమా, వీళ్ళిద్దరూ కూడా దేవుని ప్రణాళికలలో ఒక భాగం. చిన్నయ్యని తల్లి గర్భంలోనికి పంపించినప్పుడే చిన్నయ్య కోసం ఒక స్త్రీని నిర్మించాలని ఆశించాడు దేవాతి దేవుడు. అంటే చిన్నయ్యకి వేరుగా స్త్రీ నిర్మించలేదు, చిన్నయ్యలో నుండి ఓ స్త్రీ నిర్మించబడింది. ఆ స్త్రీయే ఫాతిమా. కాబట్టి వీళ్ళిద్దరూ ఒకరికొకరు వేరు కాదు, వీరిద్దరూ ఒకటే. బైబిల్ గ్రంథం రాయబడింది వీరిద్దరూ. రెండో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది భార్య భర్తలు కలిసి బ్రతుకుతారు, కానీ వారి అభిప్రాయాలు మాత్రం కలవు. ఒకరి అభిప్రాయము మరొకరి అభిప్రాయానికి భిన్నంగా ఉంటుందండి. ఒకరికొకరికి సంబంధం ఉండదు. దీన్ని బట్టి చూస్తే మొన్న వచ్చింది అబ్బాయి పల్లెటూరుకి సంబంధించినది. అప్పుడే వరి కోసి ఆ కొయ్యకాలు అన్నీ ఉన్నాయి. అంటే వరి ఏం లేదు, కేవలం కొయ్యక, అది చాలా షార్ప్గా ఉన్నట్టుగా బ్లేడు. అలాగే రెండవదిగా మీరిద్దరూ కలిసి ఒక శ్రేష్టమైన ఒక ఉన్నతమైన ఒక కుటుంబాన్ని మీరు కట్టగలిగినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని చూసిన అనేక కుటుంబాలు ఇంప్రెషన్ అవ్వాలి. కనుక మెచ్చబోతూ ఉన్నారు. ఈ నూతన ఈ యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో ఎత్తు పల్లాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో అన్నిటిని సర్దుకొని ఒకరొకరు అర్థం చేసుకొని ఒకరి సుఖంగా సౌఖ్యంగా ఉంటుందని ప్రేమతో నేను మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు హృదయంలో స్థిరపరచుకొని ఆ మాటల ప్రకారం వాళ్ళు జీవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. తల వంచండి, కళ్ళు మూద్దాం. ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఘనమైన ప్రభువానికి వందనాలు. ఇదిగో ఈ మధ్యాహ్న కాల వేళ తండ్రి వచ్చినప్పుడు దేవా ఈ కార్యక్రమము తలపెట్టగలిగారన్నది వాస్తవ సత్యం. వారిరువురు ఏ రీతిగా ఆలోచించారో, ఆలోచించి ఒక వివాహ బంధాన్ని వీరి జీవితంలో ఏర్పాటు చేయాలని ఆశించారు. వీరిరువురు కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని రెండు కుటుంబస్తులు అభిప్రాయాలకి ఎప్పుడు కూడా భంగము వాటిల్లకుండా, ఎలాంటి ఇబ్బందులకు వారిని గురి చేయకుండా ఉన్నట్లుగా వీరి యొక్క వివాహ వ్యవస్థలో ముందుకు సాగే కృపను అనుగ్రహించమని, ప్రత్యేకంగా వివాహం మీదే సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, ఇక్కడ తాళ్ళూరి దేవదానం అంతోనమ్మ గారిల ఏకైక కుమారుడు చెన్నై గారికి, అదేవిధంగా వసిలిపోగు
ప్రభాకర్, సంపూర్ణమ్మ. రైట్. వీళ్ళ దయచేసి ప్రతి ఒక్కరు ఒక్క 10 నిమిషాలు అక్కడ ఏదన్నా తినాలనుకున్న వాళ్ళు ఒక 10 నిమిషాలు విరామం ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చి కూర్చుంటే, మీరు వచ్చింది వివాహం చూడటానికి కనుక దయచేసి 10 నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది కనుక మీరు వచ్చి ఆ యొక్క వేడుకను తిలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. సరే, మంచిది. ఇక్కడ ఉన్నటువంటి వీరిరువురు అనగా చిన్నయ్య, ఫాతిమ, దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున వీరిరువురు క్రైస్తవ పద్ధతిలో వివాహం ఆడుటకు అర్హులు కారు అన్న హేతువ కారణం మీరు ఎవరికైనా తెలిసి ఉన్న ఎడల న్యాయసమ్మతమైన కారణాన్ని మీరు ఇప్పుడు తెలియచేయాలి. కారణం ఏంటంటే, వివాహం అయిన తర్వాత వారిరువురు మధ్యలో ఎవరు చూసుకోకూడదు. కాబట్టి మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే తెలియచేయాలి. మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి, వాళ్ళు వివాహం చేసుకోవడానికి చట్టరీత్యా మాకు ఇష్టమే, మాకు అది సమ్మతి అన్నవాళ్ళు మీ కుడి హస్తాన్ని ఎత్తి ఉన్నాను. మీ కుడి హస్తాన్ని ఎత్తండి. ఇష్టమే వారికి వివాహం చేయటం అన్నవాళ్ళు మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. రైట్, మంచి. చిన్నయ్య, ఈ స్త్రీ ఈమెకి నువ్వు భర్తపై ఉందువా? ఒక మూర్తి ఇవ్వండి, ఎక్స్ట్రా మూర్తి లేదా? మరణ చెప్తాను. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతను ఉండక నీ బ్రతుకు కాలమంత్రియు ఈమెకి నీవు భర్త అయి ఉందువా? ఫాతిమ, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని అనగా చెన్నైని భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయన ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరు నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలం అంతయు ఈయనకే భార్య ఉందువా? రైట్, మంచి. సమయంలో వారి ఇరువురు చేతులు పట్టి చోటు ముందుకు రండి. జాంకులు ఇస్తా ఆగు, నేను చెప్పేది ఇంటి కదా. నువ్వు నీ కుమారుడైన చిన్నయ్యకి, చిన్న మనవడా, మనముడు చిన్నయ్యకు ప్రభాకరు సంపూర్ణ గారి కుమార్తె అయినటువంటి ఫాతిమను ఈ మనవుడికి భార్యగా చేసుకున్నట్టుకు ఇంటి మనవరాలుగా చేసుకున్నట్టుకు ఇష్టమేనా? రైట్. అమ్మ తీసుకో. ప్రభాకర్ గారు, నేను చెప్పేది తర్వాత నేను చెప్పేది నా సార్ చూడు. తాలూరి దేవదానము అంతోనమ్మ గారుల కుమారుడు చిన్నయ్య గారికి మీ కుమార్తెని అనగా ఫాతిమని ఆ ఇంటికి కోడలుగాను చెన్నైకి భార్యగా ఇచ్చుటకు నీకు మనస్ఫూర్తి ఇష్టమేనా? ఇష్టమేనా? రైట్. ఇంక చేతులు పట్టుకో, ఒక పైన పట్టుకో వాళ్ళ చేతులు పెట్టించిన. నువ్వు అమ్మాయి మని కట్టి ఒక పైన పట్టుకో. అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనను మరేదైనను? విడదీయగలరా ఎవరైనను మరేదైనను? రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజాలు అనురాగాలు కురిపించిన మనబంధము 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 అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరేదైనను? విడదీయగలరా ఎవరైనను మరేదైనను? చేతులు పెద్దలు కలిపి ఇక్కడ నుండి మీరిద్దరూ కలిసి బ్రతకటానికి మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము అని చెప్పుటకు నినాదముగా
వారి చేతులు కలిపి ఉన్నారు తండ్రి. ఇప్పుడు వారు కలిపారు కానీ జీవితాంతం వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఈ యాత్ర జీవితంలో ముందుకు సాగే కృపనివ్వమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళిపోండి. రైట్. ఈ సమయంలో నేను చెప్పే మాటలు నువ్వు చెప్తే చిన్నయ్యను నేను ఫాతిమా అను నిన్ను ఇది మొదలుకొని మన జీవిత అంతం వరకు దేవుని దగ్గర పెట్టు. దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని సంఘం ఎదుటను సభవారి ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎంతవరకు ప్రమాణం? లైఫ్ లాంగ్. రైట్. ఎవరితో? రైట్. ఫాతిమా అను నేను చిన్నయ్య అను నిన్ను ఇది మొదలుకొని మన జీవిత అంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి నిన్ను సంరక్షించుటకై నా పెళ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని సంఘం ఎదుటను సభవారి ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎంతవరకు? ఎవరితో? రైట్. రైట్. మంచిది. ఫాతిమాని మన భారతదేశ ప్రకారం వివాహం చేసుకోవటానికి ఏం తీసుకొచ్చింది? మంగళసూత్రం అనేది కట్టుట భారతదేశం యొక్క ఆనవాయితీ. ఫాతిమా మెడలో ఒక బంగారపు తాళి తీసుకుని వచ్చి కట్టడానికి ఇష్టపడ్డాడు. చిన్న ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ లోకములో బంగారము చాలా విలువైనది. దానికి మించినటువంటి విలువ ఈ భూ విలువ తగ్గనిది. ఫాతిమా మెడలో చిన్న మంగళసూత్రం కడుతున్నాడు అంటే ఈ బంగారానికి ఎలాంటి విలువను ఈ సమాజంలో అందరూ ఇస్తున్నారో అందులో నేను ఇస్తున్నాను. అదే రీతిగా ఫాతిమాకు కూడా నేను విలువించి నేను ఆమెను కూడా నా పాలి భాగస్వాలుగా గుర్తించినట్లుగా నీ కృపలో నీ బిడ్డకి అటు ఆలోచన అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈ సమయంలో అందరూ చెప్పండి. రైట్. చూడు. ఒకసారి సీనియర్ సార్ గారు ఒకసారి వస్తే అమ్మా నేను చెప్పే మా దేవరని దీవెనలు నారాయణముగను వీరలపై ఆగుగ వేగమెదిగ నిన్ను పావన యేసుని పారగా
ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. ఆనందము తోడ దుఃఖమునే గెల్వా, చిరునవ్వు తోడ కష్టముల నోర్వా. సంసార నావను సరిగా నడిపించ, సంసార నావను సరిగా నడిపించ, నీవే సహాయమీయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. ప్రార్థనా జీవితము సమాధానము, భక్తి విశ్వాసము నీతి న్యాయము. నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం, నీవు చూపిన కనికరం, నీవు నేర్పిన సాత్వికం, అనుగ్రహించి నడిపించుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఇహలోక భోగముపై మనసుంచగా, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. ఇహలోక భోగముపై మనసుంచగా, పరలోక భాగ్యముపై లక్ష్యముంచగా. నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై, నీకెంతో ఇష్టులై ధరలో నీ సాక్షులై, సాగే కృపదయ చేయుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను. మధుర ప్రేమలో మనసులు కలువా, హృదయ సీమలే ఒకటిగా నిలువా, నీ దీవెనలే పంపుమా. ఐక్యపరచుమయ్యా ఈ వధూవరులను, సౌఖ్యమిచ్చి కాయుము నవదంపతులను.
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు పెళ్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు గతకాల కీడంతా మరచెదరు మేలులతో సంతసించెదరు పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు ఫలించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరు పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం
జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా మానుగ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించగా మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కానాయను ఊరిలో మన కర్త చూచే పెండ్లిని కానాయను ఊరిలో మన కర్త చూచే పెండ్లిని పానముగను ద్రాక్ష రసము దానమొసగి ప్రీతిని పానముగను ద్రాక్ష రసము దానమొసగి ప్రీతిని మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి దాసులుగను చేసి వీరి దోషములెడబాపుమే దాసులుగను చేసి వీరి దోషములెడబాపుమే మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు కర్త వీరలకు భార్య భక్తల ప్రేమంబును కర్త వీరలకు భార్య భక్తల ప్రేమంబును పూర్తిగా నీవిచ్చి వీరి పొందుగాను నడుపుమే పూర్తిగా నీవిచ్చి వీరి పొందుగాను నడుపుమే మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు రాయుమి భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు రాయుమి ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగుల చేయుమి ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగుల చేయుమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవుల